ఒక వ్యక్తి ప్రతిరోజు గుడికి వెళ్లి దేవుని చాలా నమ్మకంగా ప్రార్థించేవాడు. అతని ప్రార్థన విన్న దేవుడు ప్రత్యక్షమై, భక్తా, నీ కోరిక ఏంటో చెప్పమని అడిగాడు. ఆ వ్యక్తి, నాకు తరిగిపోయినంత సంపద ఇవ్వండి స్వామి అని ప్రార్థించాడు. అతని కోరిక విన్న దేవుడు తదాస్తు అని దీవించారు. ఆ వ్యక్తి ఆనందంతో తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అక్కడ అతని చిన్న ఇంటి స్థానంలో ఒక పెద్ద అందమైన భవంతి కనిపించింది. ఆ భవనం చుట్టూ సేవకులు, సౌకర్యాలు, ధనవంతులు ఎలాగైతే జీవిస్తారు అక్కడ అలాంటి వాతావరణం ఏర్పడింది. మరుసటి రోజు అతని భార్య, మనకు దేవుడు తరిగిపోయినంత సంపదించారు. ఈ సంపద కేవలం మన కోసమే కాకుండా పేదవారి కోసం కూడా ఖర్చు చేద్దామని చెప్పింది. మీరు మీకోసం ఏదైనా కొంటుంటే అదే పేదవారికి కూడా కొనివ్వాలని, ఆ విషయం మర్చిపోకూడదు అని చెప్పింది. ఈ మాటలు ఆ వ్యక్తి బలంగా నమ్మాడు. ఆ రోజు నుంచి అతను తన కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి మరొక జత పేదవారికి కూడా ఇచ్చేవాడు. తాను తినే ప్రతి భోజనం పేదవారికి కూడా పెట్టేవాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తన జీవితం సంపదతోనే కాకుండా ధర్మకార్యాలతో కూడా నిండిపోయింది. ఒకరోజు దేవుడు మళ్ళీ ఆ వ్యక్తికి మళ్ళీ దర్శనమిచ్చాడు. దేవుడిని చూసిన వెంటనే ఆ వ్యక్తి ఇన్ని రోజులు అనుభవించిన సంపద ఈ రోజు వెళ్లిపోతుందని భావించి తనకు సంపాదించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ, నీ సంపదను తిరిగి తీసుకెళ్తానని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నేనిచ్చిన సంపదను నీకోసం మాత్రమే కాకుండా పేదవారికి కూడా పంచావు. నీకు జీవితంలో కష్టాలనేవి రానే రావని చెప్పి అక్కడి నుంచి మాయమయ్యాడు. సంపద ఉన్నప్పుడు మన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం కూడా ఆలోచిస్తే దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి.